अनजाने डी श्रीनिवास जिनका 29 जून की सुबह इंतकाल हो गया था, कल रात इनकी मैयत को निजामाबाद लाया गया और प्रगति नगर में वाक़े इनके मकान पर मैयत रखी गई, जहां हजारों की तादाद में लोगों ने इनका आखिरी दीदार किया और इनको जबरदस्त खराज अक़ीदत पेश की और इनके लवाहिकीन बिलखुसूस फर्जंदान डी अरविंद MP और डी संजय साबिक़ आमिर के अलावा इनके भाइयों डी सुरेंद्र और डी प्रकाश से इजहार ताज़ियत की। डी श्रीनिवास का आखिरी दीदार करने के लिए रियासती वज़ीर आला रेवंत रेड्डी बजरिए हेलीकॉप्टर निजामाबाद पहुंचे, जहां इनका हुकूमती मुशीर मोहम्मद अली शब्बीर, कांग्रेस वर्किंग प्रेसिडेंट महेश कुमार गौड़, साबिक़ वज़ीर बोधन MLA P सुदर्शन रेड्डी, MLA रूरल डॉक्टर भूपत रेड्डी, उर्दू एकेडमी चेयरमैन ताहिर बिन हमदान, जिला कलेक्टर राजीव गांधी हनुमंतु के अलावा शेखर गौड़, जावेद अकरम और दीगर मौजूद थे। वज़ीर आला रेवंत रेड्डी ने डी श्रीनिवास की क़यामगाह पहुंचकर इनकी मैयत का दीदार किया और इनके जसद खाकी पर गुलदस्ता पेश करते हुए खराज अक़ीदत पेश की। इस मौके पर वज़ीर आला ने बताया कि रियासत आंध्र प्रदेश के कदावर कायद, जिन्होंने कांग्रेस में रहते हुए रियासत और आवाम की फलाह व बहबूद के लिए बेशुमार काम किए और कांग्रेस के इस्तेहकाम में भी अहम रोल अंजाम दिया। उन्होंने ऐलान किया कि डी श्रीनिवास की आखिरी रसूमात मुकम्मल सरकारी तौर पर अंजाम दी जाएगी। 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆనాడు మహాకూటమి CPI, CPM, TRS, కాంగ్రెస్ పార్టీ MIM సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో కేంద్రంలో ఏర్పాటు చేయడానికి వారి చొరవ ఎంతో ఉపయోగపడ్డది. వారి యొక్క ఆలోచన విధానము సమన్వయాన్ని దృష్టిలో పెట్టుకొని 2009లో ఎన్నికల సందర్భంగా మళ్లీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలి అని అంటే పెద్దలు డి శ్రీనివాస్ గారిని మళ్ళొకసారి PCC అధ్యక్షుడిగా ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు నియమించడం జరిగింది. అంటే డి శ్రీనివాస్ గారి యొక్క పనితనము, వారి చొరవ, శ్రీమతి సోనియా గాంధీ గారికి వారికి ఉన్న అనుబంధము మనందరము గుర్తించి, అదేవిధంగా డి శ్రీనివాస్ గారు మధ్యలో కొన్ని అనివార్య పరిస్థితుల్లో పార్టీకి దూరమైన సెంట్రల్ హాల్లో డి శ్రీనివాస్ గారు ఎదురుపడితే శ్రీమతి సోనియా గాంధీ గారు, ఎందుకంటే నేనే ప్రత్యక్ష సాక్షిని, సీను హవారియు అని డి శ్రీనివాస్ గారిని పలకరియడం జరిగింది. అప్పుడు నేను డి శ్రీనివాస్ గారు మన పార్టీలో లేరు తెలుసు కదా మేడము అని అంటే, పార్టీలో లేకపోయినా డి శ్రీనివాస్ మన మనిషి మనవాడు అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు ఆప్యాయంగా డి శ్రీనివాస్ గారిని గుర్తించి పలకరించింది. శ్రీనివాస్ గారు నాతో మాట్లాడుతూ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నాను అని వారు ప్రస్తావించింది. నేను అడిగిన పెద్దలు శ్రీనివాస్ గారిని, మరి ఇప్పుడు మీరు రాజ్యసభలో ఉన్నారు, తిరిగి కాంగ్రెస్ లోకి వస్తే మీరేమైనా పదవి ఆశిస్తున్నారా అని అంటే వారు ఒక మాట అన్నారు, నాకు ఎలాంటి పదవుల మీద వ్యామోహము ఆశ లేదు. చిన్న కార్యకర్త నుంచి PCC ప్రెసిడెంట్గా, మంత్రిగా ఎన్నో రకాలుగా కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం నన్ను ఆదరించి అవకాశాలు ఇచ్చి ఈ స్థాయికి ఎదగడానికి ఉపయోగపడ్డది. నేను చనిపోయినప్పుడు నా మీద కాంగ్రెస్ పార్టీ జెండా కప్పాలన్నదే ఏకైక కోరిక అని చెప్పి డి శ్రీనివాస్ గారు ప్రస్తావించడం జరిగింది. అందుకే నిన్న ఉదయం ఈ దురదృష్టకరమైన వార్త నాకు చేరిన ఎంబడే రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇచ్చి అధికారిక లాంఛనాలతో డి శ్రీనివాస్ గారికి దహన సంస్కారాలను నిర్వహించండి. హుటాహుటిన మా డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క గారిని, శ్రీధర్ బాబు గారిని, ముఖ్యమైన నాయకులందరినీ డి శ్రీనివాస్ గారి ఇంటికి వెళ్లి వారి పార్థివ దేహం మీద కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి
కాంగ్రెస్ పార్టీ తరఫున వారి యొక్క చివరి కోరికను నెరవేర్చే బాధ్యతను మా మంత్రివర్గ సహచరులకు ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా డి శ్రీనివాస్ గారికి, వారి కుటుంబానికి, వాళ్ళ పిల్లలతో నాకున్న సన్నిహితం, అదేవిధంగా డి శ్రీనివాస్ గారి మీద ఉన్న గౌరవం, వారు కాంగ్రెస్ పార్టీకి చేసిన ఎనలేని సేవలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఇక్కడికి వచ్చి వారికి నివాళులు అర్పించడం జరిగింది. డి శ్రీనివాస్ కుటుంబం కాంగ్రెస్ కుటుంబం, ఈ కుటుంబానికి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. అదేవిధంగా వారి జ్ఞాపకార్థం కూడా తీసుకోవాల్సిన చర్యలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో చర్చించి ఏం చేస్తే బాగుంటుందో తప్పకుండా आ कार्याचरण चेपड़ताम। डी श्रीनिवास का आखिरी सफर इनकी ख्यामगाह प्रगति नगर उखुब कपेला होटल से शुरू हुआ। एक गाड़ी पर इनकी मैयत को रखा गया। हजारों अफराद इस गाड़ी के साथ चल रहे थे। इस आखिरी सफर के इंतजामात जिला कलेक्टर राजीव गांधी हनुमंतु की निगरानी में अंजाम दिए गए, जिनमें इनके माविनीन एडिशनल कलेक्टर्स अनिकेत और किरण, म्युनिसिपल कमिश्नर मकरानंद ने भी अहम रोल अंजाम दिया। कमिश्नर पुलिस कमलेश्वर सिंह नावर की निगरानी में पुलिस ने मौसर सियानती इंतजामात किए। महकमे जात, रेवेन्यू, पुलिस, R&B और बल्दिया के अलावा दीगर महकमे जात भी इनके आखिरी रस्मात की तैयारियों में मसरूफ नजर आए। डी श्रीनिवास को खराज अकीदत पेश करने और इनके अफराद खानदान से ताज़ियत करने वालों में वज़ीर आज़म नरेंद्र मोदी, वज़ीर आला रेवंत रेड्डी के अलावा कई मरकजी वुज़रा, गवर्नर्स, रियासती वुज़रा और अहम कायदीन और कई महकमे जात के आला ओहदेदार शामिल थे। आतंकवाद पेश करेगा, पेश कर। आतंकवाद आराम करेगा, आराम कर। आतंकवाद पर पहचान। आतंकवाद पेश करेगा, पेश कर। आतंकवाद आराम करेगा, आराम कर। आतंकवाद पर पहचान। आतंकवाद रहेगा।